triplex villas at Konnur, APR Projects. అవునవును ఆరోగ్యం చాలా దెబ్బతింది. అది మామూలు చిన్న మ్యాటరు. హెర్నియా అంటే అందరికి వస్తుంది ఈజీగా 90%. ఆ చిన్న మ్యాటర్ సర్జరీ అది చేస్తే ఆ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. లైఫ్ మ్యాటర్ దాకా వెళ్ళిపోయింది. ఎట్ట అయిపోయానంటే ఒక 20 రోజుల్లో 7 కిలోలు తగ్గిపోయా. చచ్చిపోతాను అని నాకే తెలిసిపోయింది. చచ్చిపోతానండి మా ఆవిడ కూడా తెలిసిపోయింది. కష్టం, ఎందుకంటే తగ్గట్లా పెరుగుతూ ఉంది ఇన్ఫెక్షన్. అయితే ఆ డాక్టర్లు మళ్ళీ పెద్ద ఇంజక్షన్లు ఇస్తుంటే నేను వద్దన్నా, ఎందుకంటే ఎక్కువ ఇస్తుంటేనండి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, కానీ 2 రోజులు బతుకుతాను, అంత డోస్ ఇవ్వద్దని చెప్పి. లేదు సార్, డోస్ ఇచ్చేమని తెలుసుద్ది మాకు, ఇవ్వద్దన్నా. వేసుకోలే, కానీ 2 రోజులు ఎక్కువ బతకనివయ్యా, ఒకసారి పేలిపోయి చచ్చిపోతాను, ఈ 4 రోజులు మా అబ్బాయితో పిల్లలతో ఆడుకుంటానంటే ఒక డాక్టర్ కామ్కి వెళ్ళిపోయాడు. అది ఎంవీ రావు గారు లండన్లో ఉన్నాడు ఇప్పుడు పాపం. ఆయనే అడ్వైజ్ చేసింది. మా ఆవిడ ఏడుతో చెప్పింది, ఇట్లా జరిగింది సార్ అంటే ఆయన వెంటనే పని ఆపేసి లండన్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు. టికెట్ తీసుకుని డాక్టర్ వచ్చి నన్ను చూడంగానే ఆయన షాక్ అయ్యాడు, పీరుగులాగే సన్నగా. అప్పుడే సదర్ రామకృష్ణ రెడ్డి గారు అందరూ ఆ సీఎం గారు పంపించారు, ఆయన జగన్ గారు మురళిని చూడండి ఏదో ఎట్టుంది ఏంటంటే ఆయన స్వయంగా వచ్చాడు. ఎమ్మటే ఫ్లైట్లో చూశాడు, గంట కూర్చున్నాడు నాతో, అందరి డాక్టర్లతో మాట్లాడాడు. ఆ పార్టీ వాళ్ళందరూ ఫోన్ పేపర్లు వేశారు. అది నన్ను చూశాక అయినా మురళి గారు ఏం కాదు, ఒక్కొక్క టెస్ట్ చేద్దామా, అంత వద్దన్నా కదా, చేయొద్దన్నా కదా, నేను చేయను, 4 రోజులైనా పీస్ఫుల్గా తెచ్చిపోతా, వదిలేనన్న అన్నాడు. పెట్ స్కాన్ అని ఉంటుంది మురళి గారు, ఏం నొప్పి రాదు, ఊరట స్కాన్ చేద్దాము, ఎక్కడ తేలింది ఒకసారి నాకు చేసుకుందామా అన్నాడు. నోట్లో ఎక్కలేదు కదా, అందుకని ఇంజక్షన్ వద్దు, చేసుకుంటే అప్పుడు బయటపడింది ఎక్కడ ఎంత ఇన్ఫెక్షను ఆడి కింద ఉంది, దేని కిందో మనకు తెలియదు కదా. మళ్ళీ పొట్ట ఓపెన్ చేశారు, పొట్ట ఓపెన్ చేసి కోసి తీసి అవన్నీ బయటికి తీశారు. తీసి మళ్ళీ కుట్టిన తర్వాత తెల్లారలేసి కూర్చున్నా. అందుముందు నేను బాత్రూమ్కి వెళ్ళి ఒడ్డేలు పోయాలంటే మా అక్క నా భార్య వీళ్ళే పట్టుకొని తీసుకెళ్తారు. నేను నడవలేకపోయా, నడకలేదు, ఏమన్నా పిచ్చానుకో మొత్తం కక్కునేవాడిని, పాలు కూడా. అది ఎప్పుడో ఎంవీ రావు గారు చూసి దాన్ని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పొట్ట కోసారు, తీసి పారేశారు. తీసిన తర్వాత అప్పుడు తెల్లారే తెలియకుండా ఎనర్జీ వచ్చిందన్న, అంటే అవన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయింది బయటికి. ఆ విధంగా పునర్జన్మ. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచమన్నారు కదా, చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు, డైరెక్టర్ దిల్ రాజు గారు, అందరూ బ్యూరోక్రాట్స్ వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత అందరూ మాట్లాడారు. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, 5-6 నిమిషాలు. అప్పుడు ఆ మీటింగ్ అప్పుడు ఆంధ్రజ్యోతి వాడు వేశారు కదా, చిరంజీవిని అవమానించారు, దండ పెట్టి బొమ్మలు వేసి రకరకాల పంచాడు. నేను నవ్వుకున్నానన్న, నేను డైరెక్ట్గా ఉన్నా ఆ మీటింగ్లో. చిరంజీవిని ఏం అవమానించాడు జగన్ గారు అన్న, ఇంకా చెప్పాలంటే న్యాయంగా చెప్పాలంటే లేదు, చిరంజీవి గారే జగన్ని చిన్నపిల్లోడని సోదరభావంతో ఆయనే ఎక్కువ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా ఆయన, ముఖ్యమంత్రి గారు నాది హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, పెంచాలి అన్నవుతా అన్నాడు. ముఖ్యమంత్రి హెచ్చరిక అంటారా, అనకూడదు కదా. చిరంజీవి అన్నాడు, ఎందుకన్నాడు, జగన్ అంటే ఇష్టం కాబట్టి, జగన్ తమ్ముళ్ళ భావిస్తాడు కాబట్టి, జగన్తో ప్రేమ ఉండి 2-3 సార్లు వెళ్ళాడు కాబట్టి, జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన వెళ్ళి అభినందించాడు కాబట్టి ఆ చనువుతో అన్నాడు. అయినా చేతులు కట్టుకొని జగన్ గారు నవ్వాడు, ఒక్క మాట కూడా ఆయన తప్పుగా తీసుకోడు. చిరంజీవి గారు పెద్ద మనిషి, ఆయన మాట్లాడతాడు, సంతోషంగా ఉంది అని అట్లానే ఉన్నాడు తప్ప ఒక్క వర్డ్ చిరంజీవి గురించి కానీ ఇండస్ట్రీ గురించి కానీ ఏ ఒక్కరి గురించి కానీ ఒక్క తప్పు మాట్లాడలేదు. నేనే సాక్షి, నారాయణమూర్తి గారిని. కానీ దానికి పోయి మెగా బెగ్గింగ్ అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నప్పుడు ఎట్లుంటుందంటే అన్న, అందుకని నేను అంటాను, జేసీ కర్ని వైసీ బర్ని, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో అలాగే కర్మ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్పలేం. నేనున్నా, నా పక్క అలీ ఉన్నాడు, నా పక్క నారాయణమూర్తి గారు ఉన్నారు, నా పక్క రాజమౌళి ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఒక్కనే అడగండి, ఒక్కనన్నా అడగండి, జగన్ గారు చిరంజీవి గారిని అవమానించాడని.
చిరంజీవి గారు బయటికి వెళ్ళే వరకు ఆయన చిరంజీవి గారు సాగనంపుతాడన్న. అంత క్యారెక్టర్ ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. మీరు ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా రూపొందిందా? జగన్ గారు ఏమన్నా అంటే అంతకుముందు నందులు ఇచ్చేవాళ్ళు ప్రతిసారి నందులు కాంట్రవర్సీ అవుతుంది అంటే పోసాను మా మురళికి ఇవ్వండి ఇది ఇస్తే అతను ఇట్లాంటి కాంట్రవర్సీ చేయడు కదా, నువ్వు నేను అని పెట్టుకోడు, ఎవరు వర్తుంటే వాళ్ళకే ఇస్తాడు, అది ఇతనైతే బాగుంటుంది, మురళి పెట్టండి అక్కడ అన్నాడు. న్యాయం. బట్ ఇప్పుడు 1 year ఉంది, ఇంకా టైం ఉంది 1 year. సీఎం గారు ఈలోపు ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చి కొద్ది వర్క్ ఆయన ఈ పేదవాళ్ళకి డబ్బు ఈ పంచాలి కదా ఇవన్నీ ఆ గోల్లో ఉన్నాడు. ఉంటే నేను పోయి ముందు ప్రయారిటీ ఏంటి, ఏది టీవీ రంగం ఉంది మన చేతుల్లో, సినిమా రంగం ఉంది, స్టేజ్ ఉంది, సినిమా డెవలప్మెంట్ ఉంది, ఏవైనా చెయ్యి అన్నాడు. మీ సినిమాకి పనికొచ్చేది ఏదైనా చెయ్యి, నేను చేస్తా. అది మేము రాసి పెట్టుకున్నాం. ఏవేంటి అంటే అక్కడ ఏది మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీరు షూటింగ్ చేసినా ఫ్రీగా చేసుకోవచ్చు, అలాంటివి కొన్ని రాసుకున్నాం. ఎక్కడ పోలీసులు వచ్చేసేసి మీ పర్మిషన్ ఉందా అవి అనకుండా ఒకే ఒక లెటర్, సింగిల్ విండో. అది కూడా ఏంటంటే మా ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి మా దగ్గరికి వచ్చి మేనేజర్ ఎప్పుడు 24 hours ఉంటాడు. ఇక్కడ పలానా బీచ్లో తీస్తున్నాము, ఆ ఎమ్మటి లెటర్ వెళ్ళిపోవడం. ఇంకెప్పుడు పోలీసు సంబంధం కూడా లేదు. మీకు కావాలంటే పోలీసు వస్తాడు, ఏదేమంటే జనం వస్తారేమో చూడండి, అంతవరకు మీ దగ్గర రారు. ఆ రామకృష్ణ బీచ్ మొత్తం షూటింగ్ పెట్టాను అనుకోండి, ఏమంటే మామూలుగా చిల్లర తీసుకుంటాం, ఏది వాళ్ళు అక్కడ టిఫిన్ అన్న పట్టాలు వేసినట్టు ఆ ప్లేట్లు పడేసినట్టు ఆడు క్లీన్ చేయడానికి 2000 3000 నామినల్ అవి తప్ప ఎవ్వరికి ₹1 కూడా లేకుండా గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా తీసుకుందాం అని అదొకటి పెట్టా ఫస్ట్ ప్రపోజల్. మళ్ళీ ఇంకొకటి నంది అవార్డులు అన్న. నంది అవార్డులు కూడా ఏంటంటే అంతకుముందు 12 మంది జడ్జీలో 11 మంది కమిటీలు. అప్పుడు నాకు వచ్చింది నంది అవార్డు, గతిలాగా నాకు ఇచ్చారు. ఎందుకంటే టెంపర్ బెస్ట్ కదా, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను ఇలాంటి కమ్మనంది నాకు వద్దని తీసి పారేసా, తీసుకోలే నేను. ఈ ఆపండి చాలు ఆపేశాడు చంద్రబాబు, తిట్టి అందరినీ ఆపేశాడు. అదొక కృతజ్ఞత నేను చంద్రబాబు చెప్పుదలుచుకున్నా. ఎందుకంటే మొండిగా పోవాలా, ఎందుకంటే రెండోసారి చేయటం నేను, రెండోసారి మళ్ళీ దొరికాడు, అందుకని ఇక ఆపేసేసాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరెవరు జడ్జీలు ఎవరెవరు ఇక్కడ కాకుండా సినిమా మీద పట్ల ఎవరికి పరిపూర్ణమైన అవగాహన ఉంది, కథ మీద మాటల మీద. ఇంకోటి కథ అంటే కథ కూడా కాదు, ఇప్పుడు మీరు సినిమా కథామాట రాసేవాడే కాదు, ప్రభు అయి ఉండొచ్చు, అట్లా జయప్రకాష్ నారాయణ గారు ఉండొచ్చు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉండొచ్చు. ఇది ఉత్తమ చిత్రం మీకు ఏమనిపించింది అని ఎవరికి అవగాహన ఉంది, సామాజిక కార్యకర్త దేవి గారు లాంటి వాళ్ళ ఇంకోళ్ళు లాంటి వాళ్ళ, ఏది ఎవరికి వన్ సైడ్ కాకుండా ఈ సినిమా చూసి ఇది బాగుంది జెన్యూన్ దీనికి ఉత్తమ చిత్రం ఇవ్వచ్చు, హీరోలతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్లతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే, అది పెద్ద సినిమా రావచ్చు, 3.5 కోట్ల సినిమా, ₹1 కోటి సినిమా రావచ్చు, ఇదే ఉత్తమ చిత్రం అవ్వచ్చు. ఇది వాళ్ళకి మన సినిమాకి ఏం సంబంధం లేకుండా అట్ట పెట్టుకుందామని అట్ట రాసి పెట్టుకున్నా. వెరీ గుడ్. త్వరలో ఉంటుందా అది? ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడు ఉండొచ్చు? చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, 2013 నుంచి పెండింగ్లు ఉన్నాయి. అంటే 2-3 అన్న ఇప్పుడు అనౌన్స్ చేశారు. అవినీతి పరంగా అయిన నందులు కాదు, అప్పుడు అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీరు అర్థం చేసుకోండి. ఇక ఒకటే లెక్క, మీరు ఓల్డ్ హార్టెడ్గా వీళ్ళకే నందులు ఇచ్చా. అది ఏంటి అన్న, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చూసా, రైటర్గా ఉన్నప్పుడు చూసా. అది కూడా ఆ కాంపౌండ్కి 2 పోయినాయండి, ఈ కాంపౌండ్కి 3 అడిగారండి, ఈ కాంపౌండ్కి 2 అడిగారండి. నందులన్నా అవునవును ఇన్ఫ్లుయెన్స్ బాగా ఓపెనింగ్. అరే అన్న వాళ్ళకి ఎందుకు అవసరం అన్న, ఇట్లా వీళ్ళంతా వాళ్ళు చెడగొట్టినట్టే. అది అన్నప్పుడు ఏమైందంటే అరే ఎంతమంది కష్టపడ్డా కానీ మనకు రావు కదా అనే లెవెల్లో వచ్చింది. ఏదేమైనా ఎఫ్డీసీ పదవిలో ఉండటం చిత్ర పరిశ్రమ అందరూ కూడాను కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో అక్కడ డెవలప్ అవుతుంది, కానీ సాధ్యమైన మేరకు కస్టమర్ల దగ్గర నుంచి ఒక జెన్యూన్ సర్వీస్ అనేది అందుతుందనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఇక ఏదైతే నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇన్ని పోర్ట్ఫోలియోస్లోనే అన్నిట్లో ఇంకా విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్తే.